హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ మిత్ర. నేను మీ ప్రసాద్. ఈరోజు జొన్నాడ వచ్చామండి. మనం మా బుజ్జి తోట ఛానల్లో మాధవి గారి ఇంటికి వచ్చాము. సో వారు మెయింటైన్ చేస్తున్న మిద్దె తోట స్పెషాలిటీ ఏంటంటే నో కాస్ట్ అండి. మొత్తం అన్నీ కూడా ఎటువంటి ఖర్చు లేకుండా, లేదా చాలా తక్కువ ఖర్చు, లేదా వేస్ట్ మెటీరియల్ ను ఉపయోగించి గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. వాటిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సాయిబాబు గారు, నమస్కారం. నమస్తే మాధవి గారు. నమస్తే అండి. నా పేరు మాధవి. మాది గోదావరి ప్రాంతం అండి. మేము ప్రతి ఒక్కరికి వీలుగా మొక్కలు పెంచుకోవాలనే ఉద్దేశంతో నేనైతే గార్డెన్ చేయడం జరిగిందండి. అందరికీ సాధ్యం కాదు అనుకుని భయపడే వారందరూ కూడా మా ఛానల్ చూసి మొక్కలు పెంచుకుంటున్నారండి. దీనికి నాకు చాలా హ్యాపీ. ప్రసాద్ గారు కూడా నాకు పరిచయం అయిన కాడి నుంచి వారు వచ్చి మా తోటగా వచ్చి వీడియో తీస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నామండి. ఇవాళకైతే జరిగింది. చాలా చాలా సంతోషం అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. ఇది మలబేరీ అండి. నేను ఒక్క మొక్క తెచ్చాను. దీంతో నేను చాలా మొక్కలు చేసుకున్నాను. ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. చూసారా ఎంత పెద్ద సైజు వచ్చాయో. ఉన్నది బకెట్లోనండి. చాలా చాలా ఉన్నాయి. మీకు ఇంకా చూపిస్తానన్నాను దగ్గరగా. ఇదిగోనండి. ఏమీ లేదండి, అయిపోగానే కటింగ్ చేసేస్తాను. ఆల్రెడీ కటింగ్ చేసేసానండి కాయలు ఉండగానే. మనకే ఈ కాయలు చూసారా ఎలా రాలిపోతున్నాయో. ఇందులో మనకి 2 రకాలు ఉన్నాయటండి. నేనైతే ఇవి దేశవాళీయే తెప్పించుకున్నాను. పెద్ద సైజు కూడా ఉన్నాయండి. ఇవి చూసారు ఎంత సైజు ఉన్నాయో. నల్లగా ఉంటే తీయగా ఉంటాయండి, నలుపెక్కిన తర్వాత తింటే స్వీట్గా ఉంటాయి. ఎర్రగా ఉన్నవి మనకే కొంచెం పుల్లగా ఉంటాయండి. ఇవైతే మా తోటలో చాలా కాస్తున్నాయండి. మా తోట అంతా విరగబూసేది కనకాంబరాలండి. నాకు బుట్టలు కొలిది పువ్వులు తీస్తూ ఉంటాము. ఇవేమోనండి నేనే వేసుకున్నానండి. మా ఇంటి పని చేసేటప్పుడు మిగిలిన సిమెంట్తో మీరే తయారు చేశారు? నేనే తయారు చేశానండి. 4 చేశాను. ఫస్ట్ చేసినప్పుడు ఒకటి పోయింది, ఒకటే మిగిలింది. రెండు మాత్రం తర్వాత చేశాను. ఇలా 4కి ఒకటి పోయినా 3 ఉన్నాయి. చాలా పెద్ద సైజ్ చేశారు దీన్ని. ఇది లక్ష్మీ కమలాలండి, తామర పువ్వులు. ఇలా నేను ఇంట్లో ఉన్న వాటిని ఇలా అమర్చుకుంటూ ఉంటానండి. అది గ్రైండర్లా ఉందండి చూడడానికి. ఇది గ్రైండర్ అండి. పాత సామాన్ల షాప్లో తీసుకున్నాను నేను. ఇందులో నేను లక్ష్మీ కమలాలో తర్వాత అజల్లా వేశానండి చూడటానికి అందంగా. అది వాటర్ క్యాన్లు అండి, తలకాయలు. ఇవి పెయింటింగ్లు వేసుకున్నాను. కొన్ని వేయలేదు, కొత్తగా తయారు చేసినవి. ఇవన్నీ కూడా వాటర్ క్యాన్లే. అది వాటర్ క్యాన్ మూత పైన. అవునండి, 2 కూడా మూతలేనండి. సగ భాగం అటు సగ భాగం ఇటు. రెండు ఎలా జాయిన్ చేశారు? అది వివరంగా చూపిస్తానండి. చూసారా క్యాన్ పై భాగం అండి. దీన్ని ఎలా పెట్టాం. తర్వాత ఇది 10 రూపాయల డ్రింక్ బాటిల్ అండి. ఇది కూడా పై భాగం. అంటే 2 భాగాలు కలిపితే మనకి ఇక్కడ అలా జాయిన్ చేశారా? దీంట్లో మనం స్ట్రాబెర్రీ పెట్టుకోవచ్చు, అందమైన పువ్వుల మొక్కలు ఏవైనా వేసుకోవచ్చు. నేనైతేనండి ఇందులో రైల్ లిల్లీ పెట్టానండి. దీంట్లో చాలా గడ్డి కూడా వచ్చింది. మనకి ఆకుకూరలు కూడా ఇలా వస్తున్నాయి, వాడుకోవచ్చు. ఇది గంగవాయిల కూర అండి, మనకి చాలా అవసరమైన ఆకుకూర. ఇది పాంటా బాటిల్ అండి. నేను అందంగా ఇలా అలంకరించుకున్నాను. 2 లీటర్స్ బాటిల్ అండి. 2 లీటర్ అండి పాంటా డ్రింక్ బాటిల్. ఇది కూడా వాటర్ టిన్నేనండి. ఇది అడుగున వేస్తాం కదండి, మనం నీళ్లు పడతాం కదండి టిన్కి, ఆ భాగం అండి. తర్వాత మా తోటలో ఉపయోగపడనివి అంటూ ఏమీ లేదండి. జాడి, పచ్చడి జాడి. ఇందులో నేను కాస్మోస్, ఇవి వేరు వెరైటీ అండి, చాలా బాగుంది. పింక్ కలర్. నిన్నటిదాకా పూసాయండి పూలు, అయిపోయింది. విత్తనాల కోసమని చెట్టుంచాను. ఇది చూసారా మిక్సీ గిన్నె అండి. థమ్సప్ బాటిల్ అండి. ఇది కూడా కాయిన్ బుట్ట అంటున్నారు వీటిని. నేను 2 బాటిల్ తీసుకున్నాను. 2 కూడా ఇవే పెట్టుకున్నా. ఇవి చూడటానికి చాలా బాగుంటాయండి. దీనికి పైసా ఖర్చు లేదు మనకి. చూసారా చూడటానికి అందంగానే ఉంటుంది.
మనకి అలంకరణగాని కూడా ఉంటుంది. ఇవల్ల టేబుల్ మీద పెట్టుకోవచ్చు, లేదా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. హ్యాంగింగ్ చేసుకున్నా చాలా బాగుంటుంది, తగిలించుకోవచ్చు. నేను ఇక్కడ టేబుల్ మీద రోజుకి ఒక రకం చెప్పుని చదువుకుంటూ ఉంటాను మా ఛానల్లో చూపించడానికి. కాశ్మీరస్ గులాబీలు చూడండి ఎలా పూస్తున్నాయో. ఇవన్నీ ఒక చిన్న కుండీలోనండి ఎన్ని పూలు ఉన్నాయో కదండి. ఆ పక్కది వైలెట్ కలర్ ఏంటండి? వైలెట్ కలర్ ఇది ఏదో పేరు చెప్పారండి, డైసీ అనుకుంటా. ఏదో చెప్పారు మొత్తానికి. నాకు కొన్ని పేర్లు తెలియదండి, మర్చిపోతాను అంతే. నిజంగానండి మర్చిపోతాను, తర్వాత పేర్లు కూడా తెలియదండి నాకు. ఇది కూర అరటి చెట్టు అండి. అరటి చెట్టు కూడా టెర్రస్ లో వేసుకోవచ్చండి. గోల్డ్ గెలలు వచ్చినాయండి మాకు. అంటే దానికి సాయిల్ సరిపోతుందా మరి? మట్టి ఈ కుండీ సరిపోతుందండి. నేను పెద్దది డ్రమ్, బ్లూ డ్రమ్ పెట్టారా? కూరగాయల ట్రైలోనే గెల వేయించానండి. కూర అరటి గెల వేసింది, మామూలు అరటి గెల కూడా వేసింది. ఇందులోనే అరటి గెల వేసింది. నాకు నేరేడు తినాలి, ఎప్పుడు ఆకాశంలో ఉంటుందండి నేరేడు చెట్టు. ఇలా కాయ కోసుకుని తినాలి అని నాకు ఇష్టం. దాని గురించి ఈ చెట్టు అయితే వేసాను నేను, అల్ల నేరేడు. ఈ డ్రమ్ము పర్వాలేదండి, సరిపోతుంది. ఇప్పటి వరకు నేను కిచెన్ వేస్ట్ లో పెంచాను. ఇక్కడ నుంచి మన ప్రసాద్ గారి దగ్గర జీవన ఎరువులు ఉన్నాయంట, మీకు పరిచయం చేస్తాను. మా ఛానల్లో కూడా చెప్తాను. ఏమేమి వెయ్యాలన్నది ఆలోచిస్తున్నానండి. వెయ్యాలి, ఏమన్నా వేస్తేనే కానీ విపరీతంగా కాయలు అయితే కాయించాలి. మరి జీవన ఎరువులు చాలా మంచివండి. మనకి ఏంటంటే ఇప్పుడు రసాయన ఎరువులు వాడే కంటే రోగాలను కొని తెచ్చుకుంటే కంటే జీవన ఎరువులు మాత్రం మంచిది. బొగడబంతి అండి, వైట్ బొగడబంతి నాకు భవానీ గారు ఇచ్చారండి. ఇవి ఇవన్నీ కూడా. ఇదేమో అండి క్యారెట్ అండి. నేను క్యారెట్ చిన్న పొరపాటు చేశాను, ఈ టైర్లో వేసానండి. ఈ టైర్లో క్యారెట్ ఊరలేదండి, కానీ ఇది బాగా వచ్చింది. విత్తనానికని ఒక చెట్టు ఉంచాను. ఇది క్యారెట్ విత్తనాలండి ఇవి. ఓహో, అంటే మనం చిన్న మొక్క చూసి క్యారెట్ లాగేసుకుంటాం, ఇది అలా వదిలేస్తే నాకు పెరగలేదండి. ఇందులో ఒక మొక్క బలంగా పెరిగింది, ఆ బలంగా పెరిగింది ఉంచేసాను. క్యారెట్ పూలు అయితే ఇలా ఉన్నాయండి. మా ఛానల్లోనండి ఒక ఊపిందండి. ఇందులోంచి మనకి సీడ్స్ వస్తాయి. ఇదిగోండి ఇది అయిపోయిన విత్తనాలు. జీలకర్ర కంటే సన్నంగా ఉంటుందండి. నేను విత్తనాలే వేసాను. ఇదేమో వెల్లుల్లి అండి, వెల్లుల్లి విత్తనాలు మన ఇంట్లో అండి. మన ఇంట్లో వెల్లుల్లిపాయలు తెచ్చుకుని నట్టేస్తే వచ్చేస్తాయి అంతే. అంటే మొత్తం దేనికైతే చిన్న పాయలా తీయాలా? అవునండి చిన్న పాయ. ఇదేమో అండి నేను ఎక్కువ ఈ టైర్లో నేను తోటకూర వేస్తానండి. మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ మన తోటలో తోటకూర వస్తుంది అని నేను ఇందులో ధనియాలు వేసానండి. ఇక నిన్నటి వరకు ధనియాలు కొత్తిమీర మధ్య చాలా ఉండేది, పండగ కదండి మొత్తం తీసేస్తాం. ఇది అల్లం అండి. ఇది చేమదుంపలో నేను కొత్తిమీర వేసానండి. ఇది మన మొక్కల జుట్టుకి రాస్తాం కదండి, దీన్ని గుంటగలగరాకు అంటారు. మన తోటలో బోల్డ్ ఉంటుంది, పచ్చడి కూడా చేసుకుంటే చాలా మంచిదట్టండి గుంటగలగరాకు. ఇది రెండు కూడా నేను ఎక్కువగా చేసే పద్ధతి ఇదిగోనండి. ఇది చింతకూర, చింతగింజలు వేసి నార్లా వేసుకుని ఈ చింతగింజల వచ్చిన ఆకునండి ఎక్కువగా వాడతానండి. చూడండి, నేను ఇది ముదిరిపోయింది, మన ఇది కోసేయగానే మన చిగుర్లు వస్తాయి. చింతకూరతో ఏమేమి చేయొచ్చో మన చింత చెట్టు నుంచి తీసుకున్న ఆకు అంతా ఇక్కడ వస్తుంది. అంటే ఒక చింత చెట్టు పెద్దదానికి ఆకు కాకుండా ఇలా చిన్న చిన్న మొక్కలు కూడా తీసుకోవచ్చు. ఆకు వచ్చింది అనుకుందామండి, చెట్టు పెరగడానికి మనం 4 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు వారం రోజుల్లోనే చింతకూర మనం తీసుకోవచ్చు. చింతగింజలు ఒక దోసుడు తీసుకున్నాం అనుకోండి, ఒక వారంలోనే చింతకూరనే మనం తీసుకోవచ్చు. అదండి ఈ పద్ధతి నాకైతే నచ్చిందండి. ఎప్పుడు మా తోటలో ఉంటాయి. మొన్న ఒకటి ఖాళీ చేసేసాను. ఈ రెండు కూడానండి చేమదుంప అండి. 4 నెలలు పంట అండి, బాగానే వస్తున్నాయి మాకు. ఈ బకెట్లో నేను మునగ చెట్టు విత్తనంతో వేసానండి. కాపు అయితే బాగానే ఉంది. ఇది విత్తనంతో వేసిన మునగ చెట్టు అండి. ఇప్పుడు నాకు ఇది ఒక 300-400 కాడైతే కాసిందండి 3 సంవత్సరాలకని. బకెట్లో కరివేపాకు చెట్టు. ఎప్పుడు మా తోటలో కరివేపాకు, ఇంకొక పద్ధతి ఉందండి కరివేపాకు పెంచే పద్ధతి మీకు చూపిస్తాను.
ఇది నేను 5వ సంవత్సరం అండి. ఈ చెట్టుని కూడా నేను కొనలేదండి. ఆ చెట్ల కింద ఉన్న మొక్కలను లాగండి ఆ బకెట్లో 4 మొక్కలు వేసానండి. ఏ మొక్క బయలుదేరిందో, ఏ మొక్క నాసుగా ఉందో అది తీసేసి బాగున్న మంచిగా పెరిగిన మొక్కను ఉంచానండి. మా ఇంటికి సరిపడగా మాకు కరివేపాకు ఇందులోనే సరిపోతుంది. ఇంకా ముదిరిపోయి చూసారా, కోస్తా ఉంటుంటే మరి చిగురు పెరుగుతూ ఉంటుందండి. ఇంకా కానీ ఇవన్నీ కూడా పెయింట్ బకెట్స్, 10 లీటర్ల బకెట్. అవునండి, పెయింట్ బకెట్లేనండి. నాకు ఇవ్వండి 20 రూపాయలు తీసుకుంటున్నాడండి. పాత సామాను అతను తెచ్చి ఇస్తాడు నాకు, లేదంటే నేను వెళ్తానండి. ఇగండి 50 రూపాయలు కొన్నానండి. 6 నెలలకి ఇది అలాగే ఉంటుందండి. పాత సామాను తెచ్చుకున్న గిన్నె అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఎండలోని వానలోని ఉంచుతాం కదండి. నేను కొన్న గిన్నెలు అయితే చాలా తక్కువ అండి. నాకు ఆ ఫ్రిడ్జ్లు బాగా ఉపయోగపడ్డాయండి. ఫ్రిడ్జ్ని కూడా వదలలేదు మీరు? ఫ్రిడ్జ్ ఒక తమ్ముడు ఇచ్చాడండి అసలు ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్లో ఏమండి ఒక్కోటి 100 రూపాయలు చెప్పి నేను సామాన్ షాప్లో తీసుకున్నానండి. ఈ బాగుంటాయండి. మనకి మంచిగా మనకి మొక్కలు అయితే వస్తున్నాయి. ఎన్ని రకాలు వేసాను చూడండి. బఠానీ వేసాను, పచ్చిమిర్చి ఉంది, టమాటా ఉంది, తోటకూర ఉంది. తోటకూర వేసానండి. ముందు దీని నిండానండి లేరుగా ఆకులు వేసానండి. ముందు అడుగుని కర్రలు వేసానండి. మన తోటలో కర్రలు వేసాను. తర్వాత ఒక బస్తా మామిడాకు వేసానండి. ఆ తర్వాత మట్టి వేసాను. ఆ తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసాను. అలా లేరు వేసి తోటకూర గింజలు వేసానండి. దీనివల్ల మనకి వెయిట్ పెరగకుండా ఉంటుంది. తోటకూర గింజలు వేసానండి. తోటకూర వేసా, తోటకూర వచ్చాక అప్పుడు ఈ మొక్కలు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇంకా ఇందులో తోటకూర వెయ్యను. ఇంక ఇవన్నీ మనకే చిక్కుడు పాదులు ఇవన్నీ పందిరికి అందించేస్తామండి. ఇదేంటండి హెల్మెట్ లా ఉంది ఇది? అవునండి, హెల్మెట్టేనండి. ఈ మొన్న పండక్కే వీటిని పట్టించుకోలేదండి. ఇది చూడండి, ఇది చూపించండి. ఇది ఒక హెల్మెట్. ఓకే. అది కారు టైర్ అండి. కరివేపాకు చెప్పాను కదండి, ఇదో పద్ధతి అండి. గుప్పుడు గింజలో ఈ బకెట్లో వేసానండి. ఇది 3 సంవత్సరాల చెట్టు అండి. నమ్ముతారా? ఎప్పటికప్పుడు ఈ కొమ్మల్ని ఇలా కట్ చేసుకుంటూ ఉంటానండి. మనీ చిగుర్లు వస్తూ ఉంటాయి. అంతే, దీన్ని ఎప్పుడు పెరగనివ్వనండి. కంపోస్ట్లు ఇస్తూ ఉంటాను. ఎప్పుడైనా మనం మట్టి మార్పిడి చేసుకుంటే సరిపోతుందండి. అంతే, అది 2 సంవత్సరాలకు ఒకసారి ఇలా కరివేపాకు అయితే కోసేస్తుంటే చిగుర్లు వస్తూ ఉంటుంది. ఇది మనకి ప్రతి ఒక్కరు పెంచుకోవాల్సిన మొక్క అండి. మనం చిన్న బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు. అపార్ట్మెంట్లో కూడా కరివేపాకుని ఇలా పెంచుకోవచ్చు. కరివేపాకు, కొత్తిమీర డైలీ అవసరం ఉంటాయండి. అవునండి. ఇదిగోనండి, ఇది కూరగాయల ట్రైల్ అండి. ఇలాంటి ట్రైలోనే నాకు అరటికాయలు వేసిందండి. పుదీనాకి ఎండ తగలకూడదండి, షేడ్ లో పెట్టారు. వంగ చెట్టు షేడ్, అందుకని వంగ చెట్టు షేడ్ లో పెట్టానండి. అయితే అండి ఏమవుతుందంటే అండి, ఈ వంగ చెట్టు కూడా మనకి ఆవిరి అవ్వకుండా తేమ. మరొక పద్ధతి, మా తోటలో బొబ్బాయి చెట్లు ఉంటాయి కదండి. ఈ బొబ్బాయినండి నేను ఇలా చిన్న చిన్న దాంట్లో వేసి పెంచుతానండి. ఇవి పెరిగాక నేను పెరట్లో వేసుకుంటాను. అంటే పంచాయతీ వారి చోటు ఉందండి మాకు ఇంటి పక్కన, అక్కడ బొబ్బాయి చెట్లు పెంచుతాను. కోళ్ళు అయ్యి తినకుండా ఇలా పెరుగుతాయి. ఇది గుమ్మడికాయ అండి. గుమ్మడికాయ అండి. ఆ ఫ్రిడ్జ్ అంతా కూడా మొత్తం డ్రాగన్ ఫ్రూటే. అందులోంచి వచ్చిన నీళ్ళు కలెక్ట్ చేస్తానండి. మొక్కలకి చాలా అవసరం. ఆ మొక్కలకి నీళ్లు నేను మళ్ళీ డైల్యూట్ చేసుకుని వేరే మొక్కలకి నీళ్ళు కలుపుకుని వేసుకుంటానండి. ఈ కుండీ కూడా నేనే కట్టుకున్నానండి. కానీ నేను చిన్న మిస్టేక్ చేశాను. వాటర్ ఉండట్లేదు. దీని మనీ మారుద్దామని ఆపేశాను. ఇక్కడ కవర్లో కూడా మనకి ఎంత బాగా పచ్చిమిర్చి అయితే పండుతుందండి. బంతి మొక్కలు అయితే కొమ్మలతో నాటేసుకుంటే చాలా బాగా పెరుగుతుంది. ఇది అంజూరు ఏంటంటే అంజూరు అంటే హార్డ్ ప్రూనింగ్ చేశారా? అవునండి, అవునండి. ఇది నేను ఈ మొక్కనండి అంట్లు కట్టుకున్నానండి. అంట్లు కట్టుకున్న మొక్క ఇదిగోనండి ఇక్కడ వచ్చింది. ఇదో మొక్క. ఇవి పెద్ద కుండీలు ఇవ్వాలండి. అంటు కట్టిన మొక్క ఎక్కువ కాయలు వచ్చింది. అవునండి, కాయలు వచ్చినాయి. కోసేసామండి ఇంకా. ఉన్నాయండి కాయలు. అయితే వీటికి కుండీ సరిపోవట్లేదండి. కొంచెం కుండీ పెంచాలి. మరి అన్ని అంటే అది వాటర్ క్యాన్ లో వేసారు. ఇది ఇలాగే ఇలా పెద్ద డ్రమ్ములు వేసుకొచ్చారు. బాగుంటుందండి, వేయాలండి. సాయిల్ ఎక్కువ ఉంటుంది. ఇదిగోనండి నేనే కట్టుకున్న కుండీ. ఇది సిమెంట్ తోటి మా ఇంటి వేస్ట్ మెటీరియల్ తో కట్టానండి. మనకి డాబా వేసినప్పుడు స్లాబ్కి వేస్తారు కదండి, అవి వేసి
మెటీరియల్ తోటి అండి. అది రేకి ఉంటాయి కదండి, 3 రేకులు తెచ్చుకున్నామండి, కొన్నామండి. 3 రేకులని ఇలా వేసండి, ఇటుకల మీద పెట్టండి, ఇటుకలతో కట్టానండి ఇది నేను. ఓన్గా కట్టేసారా? నేనే కట్టానండి, మా వారు కడతానన్నారండి. నేనే కట్టాలి, మా వాళ్ళు చూడాలి, 10 మందికి ఇది ఉపయోగపడాలి వీడియోలో అని నేనే కట్టుకున్నానండి. సిమెంట్ కలిపి ఇచ్చారు మా వారు. మా బుజ్జి తోట ఛానల్లో వీడియోలో చేశానండి, ఉంది. ఎలా చేశారు? వీడియో పెట్టారు అందులో? వీడియో ఉందండి, చూస్తాం తప్పకుండా. ఇది చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి, గుత్తులుగా వచ్చినాయి. ఈ మధ్యలో కటింగ్ చేసేసానండి. చేసేస్తే ఇలా ఇప్పుడు పెరిగినాయి. ఇదిగోనండి, ఇందులో నేను బెండ మొక్కలు పెడతానండి. అయితే ఇక వెల్లుల్లి నాటానండి. ఇక్కడ చాలా బాగా వచ్చాయి వెల్లుల్లి, చూసారా? ఇది కూరగాయల ట్రైల్ అండి, అరటిపళ్ళు అమ్ముతారు కదండి, ఆ ట్రైల్ ఇవి. అంటే వాళ్ళ దగ్గర పగిలిపోయినవి అలాంటి పాత ఇనుప సామాన్లు దొరుకుతాయండి. ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనకి ఇనుప సామాన్లోనే మనకి కొని అమ్ముతూ ఉంటారు. ఇది ఒకటి 50 రూపాయలు తీసుకుంటున్నారండి. నాకు ఇది ఇందులో 6 బెండ చెట్లు వేసుకోవచ్చు. చాలా బాగా కాసాయి కూడా మాకు. నా ఎత్తు పైనే పెరుగుతాయండి ఇందులో మొక్కలు. ఇది ఎర్ర తోటకూర విత్తనానికని ఉంచాను. ఇది పచ్చ కనకాంబరం అండి. ఇది సౌందర్య కనకాంబరం. మన టెర్రస్ గార్డెన్లో బాగా పూస్తున్నాయండి ఇవి. ఇది మా తోటలో ఎక్కువగా కాసే యాపిల్ బేర్ చెట్టు అండి. చాలా చాలా కాయలు అయితే ఉంటాయి. గ్రీన్ కలర్, రెడ్ కలర్? రెడ్ కాదండి, గ్రీన్ కలర్. ఇప్పుడు రెడ్ కలర్ కూడా వస్తుందండి, చాలా తీయగా ఉంటున్నాయి. కాశ్మీర్ రెడ్ యాపిల్ బేర్ తీసుకోవాలండి. అయితే నేను కొన్నాయి అంటే అండి ఇవే కొంటానండి, ఫ్రూట్ ప్లాంట్స్ అంతే అండి, మరి ఇంకేమి కొన్నాం. ఇదంతా పసుపు తోట అండి. పసుపు ఎలా పండిందో మీకు ఒక మొక్క నేను కవర్స్ లో పెట్టారా? చిన్న కవర్ లోని ఎలా పండిందో అని చూసానండి. ఇదిగోనండి, చిన్ని కవర్ ఇది. అసలు వచ్చాయా లేదా అని చూసాను. ఒకటే మొక్క అండి, చిన్న కవరు. ఇదిగోండి, పసుపు కొమ్మలు అయితే ఇలా ఉన్నాయి. మనకి పసుపు ఇలా ఉంటుంది, చూసారా? ఆర్గానిక్ పసుపు, ఫ్రెష్ గా ఆర్గానిక్ గా ఉందండి. స్మెల్ కూడా వస్తుందండి. అవునండి, మంచి సువాసన. అవునండి. ఇది మనకే దగ్గు జలుబు వచ్చినప్పుడు అండి దీన్ని మనం పులుసు పెట్టుకుంటారండి. లేదంటే ఇలా గంధం తీసుకుని రాసుకుంటే మొటిములు అవి తగ్గుతాయండి. నా దగ్గర చాలా మంది పిల్లల వయసు వచ్చిన వాళ్ళు పట్టుకుని వెళ్తారండి. చాలా కవర్లు ఉన్నాయండి ఇవన్నీ. మా ఇంటికి సరిపడగా, మా పిల్లలకి సరిపడగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ మొక్కలు ఎండిపోయే వరకు ఉంచారు మీరు ఇలాగా? అంతే అండి. ఇప్పుడు తీస్తే అందులో మీకు ఒక కవర్ ఇదిగోనండి. చూసారా? మంచి మంచి వాసన వస్తుంది. మన ప్రతి ఇంట్లోనే ఇప్పుడు జాడీలు ఉన్నాయండి. ఇది మనం అందమైన కుండీగా కూడా ఇంట్లో డెకరేషన్ చేసుకోవచ్చు. ఈ కుండీ కొనాలి అంటే ఇవాళ చాలా రేట్ అది చెప్తున్నారు. నేనైతే ఇది చక్కగా మా అమ్మ వాళ్ళు ఆవకాయ పచ్చడి పెట్టిన జాడీ అండి. ఇది ఫస్ట్ సంవత్సరం. ఇవాళ చక్కటి పువ్వులు పూస్తున్నాయి. ఇదేంటో చెప్పమంటారా? చెప్పుకొని చూద్దాం. రైస్ కుక్కర్లా అనిపిస్తుందండి నాకు. ఇది కాదు, స్టూలా? ఈ స్టూల్ని ఇలా ఉపయోగించానండి. స్టూల్ని రివర్స్ చేశారన్నమాట, పగిలిపోయిన స్టూల్ని. చూసారండి, మాధవ్ గారి అద్భుతమైన క్రియేటివిటీతో కూడినటువంటి టెర్రస్ గార్డెన్ని. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి, అవన్నీ కూడా మనం సెకండ్ పార్ట్లో చూద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.